హలో అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. చూస్తున్నారు బల్గం టీవీ. నేను ఈ రోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చినా అండి. ఎవరినైనా నొప్పించవచ్చు, కానీ ఖచ్చితంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసము ఒక ఫ్రీ బస్ అయితే ఏర్పాటు చేశారు. దాని వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉందండి. కొంతమంది మహిళలు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఫ్రీ బస్ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలంటే కూడా బస్ లో ప్రయాణం చేస్తున్నారు మహిళలకు, అలాగే స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, కాలేజ్ కి వెళ్లే విద్యార్థులకు, అలాగే వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. సీట్లు దొరకక వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాదు, బస్ లో జనాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా బస్సులు ఆగాల్సిన స్టేజ్ దగ్గర ఆపటం లేదు, ఆపకుండా వెళ్ళిపోతున్నారండి. బస్సులు తక్కువైనాయా, మళ్ళీ లేదంటే జనాలు ఎక్కువయ్యారా అని కూడా గమనించవలసిన విషయము. ఒకరిపైన ఒకరు ఎక్కి బస్ లోపల కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే మనం చూసుకుంటున్నాం, చాలా చోట్ల కూడా సీట్లు దొరక కూడా అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. అలాగే దీని ద్వారా కూడా డ్రైవర్ కి, అలాగే కండక్టర్ కూడా వాళ్ళకు కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద కూడా దాడికి కూడా ప్రయాణికులు పాల్పడుతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆలోచించే, ప్రజల కోసం ఆలోచించి ఈ బస్ అయితే ఏర్పాటు చేశారు, కానీ దీన్ని అయితే చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. దీని వల్ల చాలా నష్టాలే జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారండి. బయట ప్రజలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు ఏమో తెలీదు, దాని వల్ల మాకు సీట్లు దొరకడం లేదు, బస్సు ఆగడం లేదు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ప్రయాణికులు కూడా బస్సు రన్ అవుతున్నప్పుడు కూడా ఉరికొచ్చి మరీ ఎక్కుతున్నారు. దాని ద్వారా వాళ్ళ ప్రాణానికి నష్టం ఉంది, అలాగే బస్సు డ్రైవర్ కి, కండక్టర్ కూడా ప్రమాదమే. వాళ్ళ జాబ్స్ కూడా పోయే అవకాశం ఉంది. కొంచెం ప్రయాణికులు ఈ విషయం గురించి ఆలోచించండి. మనం రన్నింగ్ లో ఎక్కుతాం, కానీ అక్కడ జరిగేది మన ప్రాణాలే, ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆలోచించండి. జాబ్స్ కి వెళ్లే వాళ్ళకు, కాలేజ్ కి వెళ్లే విద్యార్థులకు, స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఫ్రీ బస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ లో కూడా తెలియజేయండి.